పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాను. మొదటి వచనం: యెహోవా నలుదిక్కుల అతనికి అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత అన్నాడు. నెమ్మది కలుగజేశాడు. శత్రువుల పైన, విరోధుల పైన విజయమిచ్చి నెమ్మది కలుగజేశాడు దేవుడు. నలుదిక్కుల అన్నాడు అక్కడ, అంతేనా? నలుదిక్కుల అంటే తూర్పు, పడమట, ఉత్తరము, దక్షిణం ఉన్న శత్రువుల అందరి పైన విజయాన్నిచ్చి వారందరినీ, ఆ శత్రువులను ఓడించి శత్రువుల పైన విజయమిచ్చి దావీదుకి నెమ్మది కలుగజేసిన దేవుడు. శత్రువు లేదా విరోధి ఉంటే నెమ్మది కలగదు. ఎవరికైనా, ఏ వ్యక్తికైనా సరే విరోధి ఉంటే నెమ్మది కలగదు. విరోధి నుండి తప్పించబడాలి, విరోధి పైన విజయం సాధించాలి. ఏమన్నాడంటే, ఓడిపోయిన వాడు దాసుడు, గెలిచినవాడు దేన్ని ఓడిస్తామో అది మనకి దాసత్వం అవుతుంది. అంటే పాపము చేయు ప్రతివాడును పాపము నాకు దాసుడు. అంటే పాపము ఆ వ్యక్తిని ఓడించిందనుకో, పాపానికి కూడా దాసుడు అయిపోతాడు. పాపాన్ని మనమే జయించామనుకో, పాపము యేసు ప్రభువు జయించాడు. పాపం పైన ఆయన దాని అంతటని ఆయన పాదముల కిందకి నెట్టివేశాడు. దాన్ని బట్టే మనం పాపాన్ని జయించే అవకాశం మనకుంది. అంతేగాని లేకుంటే మనం పాపాన్ని జయించాలంటే చాలా కష్టం. ఇక్కడ నాలుగు దిశల అంటే 4 వైపుల నుండి విరోధులు ఉన్నారు లేదా శత్రువులు ఉన్నారు. వారిపైన దేవుడే విజయం ఇచ్చాడు. దేవుడే విజయం ఇచ్చాడు. ఈ 4 శత్రువులు ఎవరెవరు? ఆ 4 జయించిన తర్వాత దావీదుకి నెమ్మది కలిగింది అనుకోవటానికి ఇక్కడ ఒక మంచి అవకాశం కలిగింది. అయితే అదే ఒకవేళ ఈ శత్రువులను ఓడించలేకపోతే, విరోధి పైన విజయం సాధించలేకపోతే ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికైనా నెమ్మది ఉండదు. ఏ వ్యక్తికైనా నెమ్మది కలగాలి అంటే తన విరోధిని తాను ఓడించాలి, ఆ విరోధి పైన విజయం సాధించాలి. ఏది నష్టం కలిగిస్తుందో దానిపైనే విజయం సాధించాలి. చాలా ఉన్నాయి మనకు నష్టం కలిగించాయి, వాటిపైన విజయం సాధించలేక ఇంకా దాని కింద దాసులుగానే ఉండిపోతూ ఉన్నారు. ఏ వ్యక్తి దేనికి దాసులు అయ్యారో, ఏ వ్యక్తి దేనికి లోబడతా ఉన్నారో, ఏ వ్యక్తి దేనిని జయించలేకపోతా ఉన్నారో వారు దానికి దాసులని, వారు దాని వల్లనే నెమ్మది పొందలేకపోతా ఉన్నారని మనం అనుకోవటానికి వీలుంది ఇక్కడ. అయితే దావీదుకి 4 దిక్కుల నెమ్మది కలిగింది. 4 వైపుల నుండి శత్రువులు ఉన్నారు, విరోధులు ఉన్నారు. ఆ విషయంలో దేవుడు ఆయనకి సహాయం చేశాడు. 4 వైపుల నుండి ఆయన నెమ్మది కలిగింది. ఎవరెవరు 4 చదువుకుందాం రండి. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చదువుతా ఉన్నాను. 8వ అధ్యాయం 1వ వచనం: దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వశములో నుండి
మెతెగమాను పట్టుకొనెను, వారిని ఓడించి అనే మాట మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. ఫిలిష్తీయులను ఓడించి, ఫిలిష్తీయులను ఓడించుట అనే మాట అంటే, ఫిలిష్తీయులు దావీదు నివాసం ఉన్న పట్టణానికి ఏ వైపున ఉంటారంటే, వారు పడమట వైపున ఉన్నారు. ఇప్పటికి కూడా ఉంది ఇజ్రాయెల్ దేశానికి ఈ విరోధం. ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మీరు వింటున్నారా వార్తల్లో? గాజా అనే పట్టణం, అక్కడ నుండి వాళ్ళు టెర్రరిస్టులు చాలామంది ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళటం, మళ్ళీ వాళ్ళు వీళ్ళకి నెమ్మది లేకుండా చేయటం జరుగుతూ ఉంది. అంటే ఆ కాలంలో దావీదు వారిని ఓడించడం ద్వారా వారికి నెమ్మది కలిగింది, కానీ ఇప్పుడు వారిని సంపూర్ణంగా ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు వారిని ఓడించలేక వారికి ఇంకా నెమ్మది కలగటం లేదు. ఇప్పుడు కూడా ఉన్నారు నలుదేశల వారికి విరోధులు. అయితే అప్పుడు దావీదు వారిని, ఆ నలుదేశంలో ఉన్న వారిని ఓడించి నెమ్మది పొందాడు. ఇక్కడ అన్నాం ఫిలిష్తీయులు అంటే మొట్టమొదటి శత్రువులు, ప్రారంభం నుండే శత్రువులు, ఎప్పటి నుండో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎప్పటి నుండో ఉన్న ఆ శత్రువుని మనం ఏమని జ్ఞాపకం చేస్తామంటే, మనకి దావీదుకి ఎప్పటి నుండో ఉన్న శత్రువుల్ని జయించాడు. మనకి నెమ్మది కలగాలి అంటే, లేదా మన విరోధి ఎవరు? మన విరోధిని జ్ఞాపకం చేస్తామనండి. మన విరోధి అయిన అపవాది, అంతేనా? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా? మింగేశాడా? ఎవరినైనా మింగాడా లేదా? ఎంతమందిని మింగాడు? ఎంతోమందిని మింగాడు క్రైస్తవుల్ని. అంటే బాప్తిసం తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు లోకంలో కనపడుతున్నారు. ఎలా కనపడతారంటే మందు తాగుతారు, చెడ్డ పనులు చేస్తారు, బూతులు ఆడతారు, చెడ్డ మాట్లాడతారు, అక్కడ లోకంలో మనకు కనిపిస్తారు. అంటే విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని తిరుగుతున్నాడు. దొరికిన వాళ్ళందరినీ మింగివేశాడు కూడా. కానీ దావీదు మాత్రం వారిని ఓడించాడు. దావీదుకి ఫిలిష్తీయులు, మనకి అపవాదిని జయించాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకేం చేసినా ప్రయోజనం లేదు. ప్రార్థన చెయ్యలేని వాళ్ళు అపవాదిని ఓడించలేరు. ప్రార్థనలో బలహీనులైన వారు అపవాది చేతిలో పడతారు. ప్రార్థనలో బలహీనులైన వాళ్ళు, ప్రార్థించలేని వాళ్ళు, ప్రార్థనలో సోమరులైన వారు అపవాది చేత ఓడించబడతారు. అపవాది చేత ఓడించబడి అపవాదికి దాసులు అవుతారు. ఎలా ఓడిస్తాడు? కనిపిస్తాడా? కనిపించడు. వాడు వేసే గాలం వేరే ఉంటుంది, వాడు వేసే వల వేరే ఉంటుంది. వాడు వల వేరు, వాడి గాలము వేరు. వాడు గాలం వేరే వేస్తాడు, వాడు వల వేరే వేస్తాడు. వేసి వాడు పట్టుకునే విధానంగా పట్టుకుంటాడు మనిషిని. వాడి గురించి ఏం రాయబడి ఉందో తెలుసా? రండి, నేను మీకు ఆ మాట చదువుతాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి, ఇక్కడ ఏమని రాశాడంటే అంధకార సంబంధమైన అధికారం. అంధకారం అనగా చీకటి సంబంధమైన అధికారము ఎంతమంది మీద కొనసాగుతూ ఉంది? ఇప్పుడు సాగుతుందా?
చీకటి సంబంధమైన అధికారము. అంధకార సంబంధమైన అధికారం అంటే తెలియకుండానే కుటుంబాల్లో జొరబడతాడు. ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. కుటుంబాల్లో భార్య భర్తల మధ్య ఏం జరుగుతుందో కూడా తెలియదు. వారిద్దరి మధ్యలో జొరబడతాడు. జరబడి వారిద్దరిని గలిబిలి చేసేస్తాడు. ఎందుకు జరుగుతుంది ఈ గలిబిలి అంటే వాడు వచ్చాడు, వాడు పని వాడు చేశాడు. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. వాడు ఎక్కడున్నాడు? వాడు అధికారం ఏడుంది? అంధకారంలో ఉంది. పైన కనిపిస్తూ లేదు. కనిపిస్తే అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా? ఈడు పెట్టాడు మనకు అనుకుంటాం. కనిపించని అధికారము, అంధకార సంబంధమైన అధికారము లోపల పెత్తనం చేస్తూ ఆ అధికారము వానికి లోబడిన వాళ్ళు, వానికి ఓడిపోయిన వాళ్ళు, వానికి దాసులైన వాళ్ళు. వారికి దాసులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందరో. వానికి దాసులైన వాళ్ళు ఎందరో. వానికి దాసులయ్యి వానికి దాసత్వం చేస్తూ ఉన్నారు. ఎన్నో ఆశలు కలిగిస్తాడు. ప్రతి ఆశకు లోపరుచుకొని దాసులుగా చేసుకుంటా ఉన్నాడు. ఓడిస్తూ ఉన్నాడు, దాసులుగా చేసుకుంటా ఉన్నాడు. వాడి పోరాటం ఎలాగుంటుందంటే ఆశలు చూపిస్తాడు. ఆశకలో పడి దాసులైపోతారు. నెమ్మది లేకుండా చేస్తాడంతే. దావీదుకు నలుదిశలా నెమ్మది కలిగింది. ఆ అంధకార సంబంధమగు అధికారి మన విరోధిని మనం ఓడించలేకపోయామంటే, వాడు మనల్ని జయించాడు అంటే మనకు నెమ్మది లేకుండా పోద్ది. మనకు నెమ్మది కలగాలి అంటే వాని మీద మనకు జయం కలగాలి. చాలా కష్టం. దావీదుని గురించి రాస్తాడు, నీతి న్యాయములను బట్టి దావీదు పరిపాలన చేయుచుండెను. వాని జయించటానికి నీతి న్యాయం అవసరము, ప్రార్థనా జీవితం అవసరము. నీతి న్యాయం అవసరము, ప్రార్థనా జీవితము ప్రతి వ్యక్తికి అవసరమే, ప్రతి విశ్వాసికి అవసరమే, ప్రతి క్రైస్తవుడికి ప్రార్థనా జీవితం అవసరమే. ప్రార్థనతో మన విరోధిని ఓడించగలము. ప్రార్థనతో మన అంధకార సంబంధమగు అధికారిని మనకు దాసుడవుతాడు. ప్రార్థన చేయలేని వాళ్ళు వానికి దాసులయ్యే అవకాశం ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రార్థనతో జయించగలము. పాయింట్ 1. ఇంకో సంగతి చెప్తాను. 4 దిశలు అన్నాం కదా, ఆ 2వ దిశలోనికి వెళదాం. 4లో 2వ దిశ. ఇప్పుడు తూర్పు పడమటాన్ని మనం జ్ఞాపకం చేసాం కదా. పడమట దిశలో ఉన్న శత్రువా. ఇప్పుడు తూర్పు దిశలో ఎవరుంటారు? ఇజ్రాయేల్ దేశానికి దావీదు నివసించే స్థలానికి తూర్పు దిశలో ఉన్న ఎవరు? 4 దిశలు అన్నాం కదా. 2వ దిశ తూర్పు దిశ. రండి, నేను మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. 2వ వచనం. మరియు అతడు మోయాబీలను ఓడించి ఏం చేశాడు? ఫస్ట్ చదువుకున్నాం, ఫిలిస్తీన్లను ఓడించి. ఇప్పుడు రెండవ వాళ్ళు ఎవరు? రెండవ విరోధి ఎవరు? రెండవ శత్రువు ఎవరు అంటే ఇక్కడ మోయాబీలు అని రాశాడు. మోయాబీలు అసలు ఎవరు? మోయాబీలు ఎవరు అసలు ప్రారంభంలో అంటే లోతు కుమార్తెల సంతానం. లోతు కుమార్తెలకు కలిగిన సంతానం. దేవుడు వీళ్ళ గురించి ఏం చెప్పాడు అసలు? దేవుడు వీళ్ళ గురించి ఏం చెప్పాడంటే, రండి నేను ఆ వచనం చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 3వ వచనం. 23వ అధ్యాయం 3వ వచనం. అమ్మోనీడే కానీ మోయాబీడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు.
పాపపు సంతానము. పాపపు సంతానము మనం అనాలి. జన్మ పాపము. జన్మే పాపము. జన్మించుట పాపము. చాలాసార్లు మనం జ్ఞాపకం చేస్తాం. పాపపు సంతానము. లోతు కుమార్తెలకు కలిగిన సంతానము పాపపు సంతానం అన్నాం. అందుకని దేవుడు అన్నాడు, వారు 10వ తరము వారు కూడా నా సమాజంలో చేరటానికి వీల్లేదు. ఎందుకంటే వారు కలిగిన విధానము నాకు ఇష్టంగా లేదు అన్నాడు. ఎందుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తే అవకి ఆదాముకి ఒక మాట చెప్పాడు. అన్నాడు, ఆ పండు తినొద్దని ఏం చెప్పాడు? పండు తినొద్దని ఎలా చెప్పాడు? రండి నేను ఇక ఆ మాట చదువుతాను. ఏమని చెప్తా ఉన్నాడో, ఆ మాట గురించి ఏమని చెప్తా ఉన్నాడో రండి మనం జ్ఞాపకం చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం చదువుతా ఉన్నాను. 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. తెలివినిచ్చు తినకూడదని నీ వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చెప్పలేదు, మాట చెప్పటం కాదు. ఆజ్ఞాపించెను. ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమించారా లేదా? ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞాపించెను. ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వల్ల వచ్చే జీతము మరణం. అందుకని అన్నాడు, జన్మతో వచ్చిన పాపాన్ని ఎలా జయించాలి ఒక వ్యక్తి? చాలామంది అంటారు పుట్టుక పాపం కాదు. తల్లి గర్భం నుండి పుట్టుక పాపం కాదు. మనం జన్మించుట పాపం కాదు. మరి ఎలా మరి మనలో పాపం ఎలా ఉంది అంటే, ఏమన్నాడంటే ఆజ్ఞాపించెను. ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించడానికి కారణం ఎవరు? సాతానుడు. వాడు ఆజ్ఞ అతిక్రమించేలాగా చేశాడు. ఆజ్ఞ అతిక్రమించే ఆ పాపము అవలోనికి, ఆదాములోనికి ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిలోనికి ఆజ్ఞ అతిక్రమించే పాపము ప్రవేశించిందో దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయి వారు దేవుడు వచ్చి వాళ్ళు పిలుస్తున్నా కానీ ఇంక వాళ్ళు అందుబాటులో లేరు. వారు అంటారు, మేము చెట్టు చాటున దాగి ఉన్నాము అని చెప్తారు. వారిలోనికి ప్రవేశించిన ఆ ఆజ్ఞ అతిక్రమం ఆదాము సంతానమైన మనలోనికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిలోనికి ఈ ప్రవేశం అనేది ప్రారంభమైంది. అంతకుముందు మరణం లేదు. అంతకుముందు దేవుడు జన్మించాడు కానీ మరణం ఇలా. అప్పుడు మరణం ప్రారంభమైంది. అందుకని నిశ్చయముగా చచ్చెదవని ఎందుకన్నాడంటే మరణం ప్రారంభమైంది ఆజ్ఞ అతిక్రమిస్తే. ఈ ఆజ్ఞ అతిక్రమించే స్వభావం మానవుడిలోనికి ప్రవేశించింది. ఆజ్ఞ అతిక్రమించే స్వభావము అంటే పుట్టుక పాపం కాదు. మానవుడిలోనికి ఆజ్ఞ అతిక్రమించే స్వభావము ప్రవేశించింది. ఇక జన్మించిన ప్రతి మనిషిలో ఆ స్వభావం ఉంటుంది. ఆజ్ఞలు చెప్పాడుగా, 10 చెప్పాడు ఆయన. ఈ 10 ఆజ్ఞల్లో ఏదో ఒక ఆజ్ఞను అతిక్రమిస్తాడు మానవుడు. మొదటి ఆజ్ఞ ఏంది? నేను తప్ప ఏరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఏంది?
ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ దేనిని విగ్రహముగా చేసుకొనకూడదు. మూడవ ఆజ్ఞ ఏంది? యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ ఏంది? నా విశ్రాంతి దినమును సన్మానించవాలని. ఈ దేవునికి సంబంధించిన ఈ 4 ఆజ్ఞలు. తర్వాత ఇక మిగిలిన 6, 10లో మిగిలిన 6 అంటాడు, నీవు దీర్ఘాయుష్మంతుడై భూమి మీద బ్రతకాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించము. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యము పలకకూడదు. చివరి ఆ సంగతి ఏమంటే ఎవరిది ఏది ఆశించకూడదు. ఆ చివరి మాటలు ఏం చెప్తాడంటే, నీ పొరుగువాని ఇల్లు అయినా సరే, నీ పొరుగువాని గాడిదైనా సరే, వాని ఎద్దైనా సరే, వాని దాసి అయినా సరే, వాని దాసుడైనా సరే, వాని భార్యనైనా సరే. ఇప్పుడు మనం ఏమనాలి? నీ పొరుగు దాని భర్తనైనా సరే ఆశించకూడదు అని అన్నామనుకోండి. ఇప్పుడు ఈ ఆజ్ఞ అతిక్రమించే స్వభావము ప్రతి మనిషిలో ఉందా లేదా? ఉందా? ఉంది. అంటే పాపము మానవుల్లో ప్రవేశించింది అనే మాటకు అర్థమైందంటే, మానవుడు ఏదో ఒక ఆజ్ఞని అతిక్రమిస్తాడు అని అర్థం. ఈ పాపము నుండి మానవుడు విడిపించబడాలి అంటే నిజంగా రక్షణ పొందాలి. నిజంగా రక్షణ పొందాలి. చాలామంది తెలియక అనుకుంటున్నారు, తల్లి గర్భమందు జన్మించటంలో పాపం లేదు. జన్మించేటప్పటికే మానవుల్లో ఆజ్ఞ అతిక్రమము అనే పాపం ఉంటుంది. ఆ స్వభావాన్ని విడిచిపెట్టడు. ఆ స్వభావం ఉందన్నమాట మానవుల్లో. మానవుల్లో ఈ స్వభావం పోవాలి అంటే రక్షణ పొందాలి. రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని సన్నిధిలో, ప్రభువా నీ ఆజ్ఞకి లోబడతా, నీ మాటకి లోబడతా అని ఒప్పుకోవాలి. దావీదు మోయాబీలను జయించాడు, అనగా పాపమును జయించాడు. పాపమును జయించాడు, పాపిని జయించాడు. యేసుక్రీస్తు ప్రభు పాపమును తన పాదముల కిందకి నెట్టివేశాడు. అందుకని అంటాడు, ఆయన పాపమును జయించాడు, ఈ లోకాన్ని జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన సమాధిని జయించాడు, తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున మన కొరకై విజ్ఞాపన చేస్తామన్నాడు. త్వరగా రాబోతా ఉన్నాడు. ఆయన మనందరినీ తీసుకొని వెళ్ళటానికి త్వరగా రాబోతా ఉన్నాడు. మరొక సంగతి జ్ఞాపకం చేస్తా. మూడవ సంగతి జ్ఞాపకం చేద్దాం రండి. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం చదువుతా. మరియు దమస్కులోనున్న సిరియానులు శోభారాజును అదరేజును నాకు సహాయము చేయరాగా దావీదు సిరియానులో 22,000 మందిని ఓడించి. సిరియా దేశం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వినండి, సిరియా దేశం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇజ్రాయెల్ దేశం పైకి ఎవరి యుద్ధానికి వెళ్తున్నా వాళ్ళతో కలిసి వెళ్తారు. ఎవరి యుద్ధానికి వెళ్తున్నా వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా వెళ్తారు. కారణం ఏంటంటే, మేము ఎవరిపైన అయినా ఎవరి పైకి యుద్ధానికి వెళ్ళినా మేము జయించగలము అన్న గర్వం ఉంది వాళ్ళలో. గర్వం ఉంది. సిరియానులను మనం ఆలోచన చేస్తే సిరియానులలో గర్వం ఉంది. ఏ వ్యక్తిలో గర్వం ఉందా? ఏ వ్యక్తి అయితే గర్వించుతాడో, ఇప్పుడు ఒక ఆయన అడిగాడు, మీలో గర్వం ఉందా అని అడిగాడు. ఉందా? గర్వం ఉందని ఎడ తెలుసుకోవచ్చు?
మనం గర్విష్ఠులమని ఎలా తెలుసుకోగలం? కాదు, మన సాత్వికులమని ఎలా తెలుసుకోగలం అంటే ఆయన అన్నాడు, మీకు ఎప్పుడన్నా కోపం వచ్చిద్దా అని అడిగాడు. ఏమో వచ్చిద్దా? కోపం వచ్చిద్దా? కోపం వచ్చిద్దా? మరి కోపం వచ్చిందంటే గర్వం ఉందా, సాత్వికం ఉందా? ఆ? కోపం ఎవరికి వస్తుంది? గర్విష్ఠులకు వస్తుందా, సాత్వికులకు వస్తుందా? యేసుప్రభు అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. అంటే దావీదు సిరియానులను అనగా గర్విష్ఠులను జయించాడు. మనం దేన్ని జయించాలి? గర్వాన్ని జయించాలి. గర్వానికి వ్యతిరేక పదం ఏది? సాత్వికము. గర్వానికి వ్యతిరేక పదము రెండు ఉన్నాయి. ఒకటి సాత్వికము, ఒకటి రెండు తగ్గింపు. తాను తగ్గించుకొని ఉండుట. అయితే నాశనమునకు ముందు ఏది నడిచిద్ది అన్నాడు? గర్వమేనా? నాశనానికి ముందు అంటే ఒకడు నాశనమవుతాడు అని చెప్పుకోవాలి అంటే దానికి ముందు ఏం కనిపించింది? బాగా గర్వపడుతున్నారు అంటే వాడు నాశనం అవుతాడు లేదా నాశనం అయింది అని అర్థం. ఏ విషయంలోనైనా గర్వించవచ్చు మానవుల గర్వం లేదా? అసలు ఎంతమంది ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న దాన్ని బట్టి ఎంతమంది గర్విష్ఠులో ఈ భూలోకంలో అర్థమైంది. అందుకని అన్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచున్నాం. గర్వించిన వాళ్ళందరినీ దేవుడు గడ్డి మేపించాడు. గర్వపడ్డ వ్యక్తిని, ఒక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తిని రండి చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం. రండి చదువుకుందాం. రండి ఆ వ్యక్తిని గురించి చదువుతూ ఉంటే మనకు అర్థమైంది ఆయన ఎలా గర్వించాడో, గర్వానికి వచ్చిన ఆ ప్రతిఫలం ఏందో. 32 అధ్యాయం 25 వచనం చదువుతున్నాను. అయితే హిజ్కియా మనసున గర్వించాడా? తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున అతని మీదకి యెరూషలేము మీదకి కోపము రాగా వచ్చిందా? కోపం వచ్చిందా? దేవుడు మేలు చేశాడు. మేలు చేస్తే సాక్ష్యాలు చెప్తారుగా చాలామంది. అమ్మా, దేవుడు నాకు ఆ మేలు చేశాడు, నాకు ఈ మేలు చేశాడని చెప్తాడుగా. విన్నారు ఎప్పుడన్నా సాక్ష్యాలు? నాకు ఈ మేలు చేశాడని చెప్తే మరి మేలుకు తగినట్లుగా ప్రవర్తించాలిగా. ప్రవర్తించకపోతే ఏం జరిగింది? హిజ్కియాకి ఏం జరిగింది? మరి ఏం జరిగిందంటే ఏనండి. ఇప్పుడు ఆ రాజుగారికి, హిజ్కియా రాజుగారికి పుండు లేచిందంటారు. అంతేగా గాయమైంది శరీరం మీద. గాయం ఎక్కడైందో తెలుసా? రాజులకి రాత్స పుండు లేచిద్ది అంటారు. ఎక్కడ లేచిద్దంటే రాత్స పుండు అంటారు. ఆ పుండు ఎక్కడ లేచిద్దంటే ఈ ఎన్ని పూస మీద ఈ 2 రెక్కల సందులో లేస్తుంది. దాన్ని రాత్సపుండు. రాజులకేనంట, అందరికీ రాదా అని చెప్తారు పెద్దలు. మరి కదలనీయదు, మెదలనీయదు, కూర్చోననీయదు, పండుకోవటానికి వీలు పడదు. దాని బాధ భరించలేని బాధ. ఇది జరిగింది. అందుకని అంటాడుగా హిజ్కియాకు ఆ దినములలో, అక్కడ 24వ వచనంలో, ఆ దినములో హిజ్కియా మరణకరమైన దశలో ఉండెను, మరణకరమైన రోగము కలగగా అని కూడా రాస్తాడు. ఏమొచ్చింది? రాచపుండు లేచింది ఆయనకి. బాధ మామూలు బాధ. అసలు ఎందుకు లేచింది ఇప్పుడు? ఏమని రాశాడు అక్కడ? చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున
హిజ్కియాకి ఇలాగ జరిగింది అంటే గర్వించితే ఏమైందన్నాడు? గర్వించితే ఏమైందన్నాడు? జరిగిందా జరగాల్సింది? గర్వము నష్టానికి నాశనానికే కారణం, కానీ దానివల్ల ఏ మేలు జరగదు. సాత్వికులు మేలు పొందుతారు. దావీదు గర్వమును జయించాడు, గర్విష్ఠులను జయించాడు. క్రైస్తవులు గర్వాన్ని జయించాలి. దావీదు గర్విష్ఠులపైన విజయాన్ని సాధించాడు. క్రైస్తవులు గర్వం పైన విజయాన్ని సాధించాలి. గర్వం పైన విజయాన్ని సాధించడం అంటే తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. తనను తాను తగ్గించుకొనివాడు. క్రైస్తవులు తనను తాను తగ్గించుకొని ఉనుట మేలు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రండి, నేను ఇంకా చివరి ప్రశ్న లేదా చివరి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ మాటను చదువుదాం రండి. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 14వ వచనం. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఓడిపోయి దాసులయ్యారు. ఎదోమీయులు ఓడిపోయి దాసులయ్యారు. ఎదోమీయులు అంటే ఎవరంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను అర్థమయ్యేలాగా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి 2 కుమారులు, యాకోబు, ఏశావు. ఈ ఏశావే ఈ ఎదోము అంటారు ఆయన్ని. ఆయన ఒక దేశమయ్యాడు. ఆయన సంతానం ఒక దేశమైంది. ఆదికాండంలో 36వ అధ్యాయంలో ఉంటుంది ఆయన చరిత్ర మొత్తం. ఈ ఆదికాండం 36వ అధ్యాయంలో ఆయన చరిత్ర మొత్తం, ఆయన సంతానం అంతా రాస్తాడు. ఇశ్రాయేలు దేశానికి దక్షిణ ప్రాంతంలో ఉంటారు వాళ్ళు. ఈ ఎదోమీయులు ఆయన ఎలాంటి వాడు? యాకోబు అన్న. ఆయన యాకోబు ఏశావు కదా. యాకోబుకి పెద్దవాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయుధములు పట్టుకొని అడవిలోనికి వెళ్ళి వేటాడగల సమర్థుడు. దీనిని బట్టి ఆయన ఎలాంటి వాడంటే, ఆయన గురించి నేను ఏం ఆలోచన చేశానంటే మొండివాడు. ఎలాంటి వాడు? మొండివాడు. ఇప్పుడు మనం ఎన్ని చూసాం? ప్రారంభం 1 సాతానుడు, అంతేనా? లేకపోతే అపవాది. 2 పాపము. 3 గర్వము. 4 మొండితనము. 4లో ఏముంది? మొండితనము. ఎదోము దేశాన్ని జయించాలంటే సామాన్యమైన సంగతి కాదు. మొండివాడిని జయించాలంటే అయిద్దా? ఓరినగైద్దా? మొండివాడిని జయించడం ఎవరోళ్ళు కాదు. కానీ దావీదు జయించాడు. మొండికి పడతాడు యుద్ధంలో కూడా, గట్టివాడు. వాడిని జయించాడు దావీదు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, మొండివాడిని జయించాలి అంటే, లేదా మొండితనాన్ని జయించాలంటే ఎలా? మొండితనాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది? మొండితనాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉంది? మొండితనము విడిచిపెట్టి లోబడుట అనే మాట. మొండితనాన్ని విడిచిపెట్టి లోబడుట. ఒక క్రైస్తవుడు మొండితనాన్ని విడిచిపెట్టకపోతే క్రైస్తవుడు కాలేడు. యేసు ప్రభువును నమ్మినవాడు మొండితనాన్ని విడిచిపెట్టకపోతే అసలు యేసు ప్రభువును నమ్మినవాడే కాలేడు. మాట ఇనరా నాయనా అంటే నేను వినను అన్నాడంటే వాడు నిజంగా క్రైస్తవుడు కాదు. ఇని దేవుని మాటకి లోబడిన వాడే క్రైస్తవుడు. మొండితనము క్రైస్తవం అనిపించుకోదు. మొండి వాడిని ఏం చేయమని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. రండి, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం.
ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18 వచనం. 18 వచనం. 21 అధ్యాయం 18 వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకుండి వాడు అతన్ని శిక్షించిన తర్వాతను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల, కొడితే ఒళ్ళైనా అప్పగిస్తున్నాడు కానీ మాట వినటం లేదంటారు చూసారా, వాడు మొండివాడంటే. అమ్మ ఉండారా మొండివాళ్ళు ఉండారా? ఒక కావని కొట్టినా కానీ కొడితే ఒళ్ళన్న అప్పగిచ్చిద్ది కానీ మాట ఏందంటారు, వాళ్ళు మొండివాళ్ళు అంటే. ఇప్పుడు అర్థమైందా మీకు? మొండితనం. ఈ మొండితనము క్రైస్తవుల్లో పనికిరాదు. తల్లి మాట అయినడు, తండ్రి మాట అయినడు. భార్య భర్తలైతే భర్త మాట వినాలి, లేకపోతే భర్త భార్య మాట అయినా వినాలి. వీళ్ళు ఒకరి మాట ఒకరు విననప్పుడు దాన్ని మొండితనం అంటారు. మొండితనం. మొండివాడిని ఏం చేయమన్నాడు మరి? రండి, ఇక్కడే ఇదే ద్వితీయోపదేశకాండంలో 21 అధ్యాయంలో 22 వచనం నుండి చదువుదాం. 22 వచనం నుండి. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక. ఎక్కడికి వెళ్ళింది? దేని గురించి ఇప్పుడు ఈ శాపగ్రస్తమైన వాడు అక్కడ వేలాడదీయబడ్డాడు? నేను మీకు జ్ఞాపకం చేస్తానేనండి. అపవాదిని మనము జయించటం కొరకై, మన పాపమును మనము జయించుట కొరకై, మన గర్వమును మనము జయించుట కొరకై, మన మొండితనాన్ని మనము జయించుట కొరకై యేసుక్రీస్తు ప్రభు మన కొరకై మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఈ సంగతిని గురించి ఇక్కడ రాశాడు. ఒకడు మరణమునకు తగిన పని చేశాడు, వానికి ఆ శిక్ష రావాలి. కానీ దానిని ఎక్కడ రాశాడు? ఇక్కడ రాసి దాన్ని వెత్తి కొత్త నిబంధనలో రాశాడు. ఆ మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు, దేవునికి శాపగ్రస్తుడు. ఈ శాపమును యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై భరించాడు. ఆయన ఎప్పుడైతే మన కొరకై ఆయన సిలువలో వేలాడి ఆ శాపగ్రస్తాన్ని భరించాడో, ప్రభువా నా మొండితనాన్ని, నా గర్వాన్ని, నా పాపాన్ని, అపవాదికి నేను లోబడకుండానట్లుగా, వాడు వల వేస్తాడు, వాడు గాలం వేస్తాడు, వాడు గాలానికి నేను లోబడకుండా, వాడు వలక నేను లోబడకుండా అక్కడ నుండి నన్ను తప్పించమని ఎప్పుడు ప్రార్థిస్తామో అప్పుడు మనము తప్పించబడతాము అని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆయన. అందుకనే మన కొరకై ఆ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. రండి, నేను ఇక ఆ మాట జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గురించిన వాగ్దానము శ్వాస మూలముగా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనములు క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుట కొరకై క్రీస్తు మన కోసరము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుని గురించి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. మ్రాను మీద వేలాడింది ఎవరు? అక్కడ మనం ఏమని చదివాం? ఒక శాపగ్రస్తుడు, తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు, మొండివాడు. వాడు మ్రాను మీద వేలాడాడు, వాడు శాపగ్రస్తుడు. వానికి బదులుగా, నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు మన శాపమును భరిస్తూ ఇక్కడ అన్నాడు, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనములు నీకు నాకు కలుగుట కొరకాయి. మనందరం ఆశీర్వదింపబడాలి అంటే నీ పాపం పోవాలి, నీ గర్వం పోవాలి, నీ మొండితనం పోవాలి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో మనము దేనిని విడిచిపెట్టలేకపోతామన్నామో
దానిని ఆయన పాదములు ఎద్దబెట్టి ప్రార్థన చేసి విడిచిపెడతాము. అప్పుడు మనము విడిచిపెట్టలేనిది దేని నుండి మనం విడిపించలేకపోతా ఉన్నాము. ఏది మనల్ని జయిస్తూ ఉందో, ప్రభా దాన్ని నేను జయించలేకపోతా ఉన్నాను, అది నన్ను జయించేలాగా ఉన్నది, దాన్ని నేను జయించేలాగా చేయమని దేవుని పాదముల యొద్ద మనం ఆ సమస్యను పెట్టి ప్రార్థన చేస్తాము. అప్పుడు దాని నుండి మనల్ని విడిపించగల శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. త్వరగా రాబోతా ఉన్నాడు నిన్ను నన్ను మనందరినీ తీసుకొని వెళ్ళాలి అని. దాని కొరకై ఆ రాజ్యము కొరకై మనం అందరం సిద్ధపడితే ఆ రాజ్యంలో నీవు నేను మనమందరం కూడా ఉంటామని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ మాటలు మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన.